ఏమైనా స్పందించాయా ఈ రెండు రోజులలో? ఈ 2 రోజుల్లో ఏం స్పందన ఉందంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. ముందుగాల ప్రభుత్వం ఇన్ఫర్మేషన్. ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏమని స్ప్రెడ్ చేస్తున్నారంటే ఇక్కడున్న విద్యార్థులు ఎవరైతే నిరసన చేస్తున్నారో వాళ్ళందరూ బీఆర్ఎస్ ఏజెంట్లంట. ప్రభుత్వము ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా విద్యార్థులు ఎవరిక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరికి మీ రాహుల్ గాంధీ వచ్చిండు. మీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు తెలంగాణలో పాలిస్తుందో ఆ పార్టీ అధినాయకుడు అని చెప్పుకొని తిరుగుతాడు కదా రాహుల్ గాంధీ. ఇదే కాలేజ్ విద్యార్థుల దగ్గరకు వచ్చి ఓట్లు అడిగిండు. ఇంకొకటి ప్రభుత్వం ఏమని అంటుందంటే ఈ అడవిలంట, దీని పక్కనే ఉన్న అడవి ఏదైతే ఉందో కంచె గచ్చిబౌలి అని, ఈ అడవి లోపలంట జింకలు లేవంట, పులులు లేవంట, అసలు ఎటువంటి జీవరాశులు లేవంట. ఈ అడవి లోపలంతా నక్కలు ఉన్నాయంట, గుంట నక్కలు ఉన్నాయంట. అంటే పర్యావరణం గురించి విద్యార్థులు మాట్లాడితే గుంట నక్కలు, పర్యావరణం గురించి ఎవరైనా యాక్టివిస్టులు మాట్లాడితే గుంట నక్కలు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న నేను వేయాలని అనుకుంటున్నా రేవంత్ రెడ్డికి. ఎవరైతే అసెంబ్లీ సాక్షికి మాట అన్నాడో, మీకు మీ రాహుల్ గాంధీ గుంటనక్కనా? మీకు మీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక గుంటనక్క మేనిఫెస్టో లెక్క కనిపిస్తుందా? మీరు మీ లోక్సభ మేనిఫెస్టోలో ఏమని రాసుకున్నారు? మీరు మీ లోక్సభ మేనిఫెస్టోలా రాసుకున్నారు కదా, ఇందిరాగాంధీ క్లైమేట్ చేంజ్కి ప్రతీక, ఇందిరాగాంధీ పర్యావరణ రక్షణకి ప్రతీక అని చెప్పేసి అదే ఇందిరాగాంధీ ఈ ల్యాండ్ని అలొకేట్ చేసింది. మరి ఆమె పట్ల ఎందుకు సీరియస్నెస్ లేదు? రాహుల్ గాంధీ ఏమో క్లైమేట్ చేంజ్ ఆపాలి, నేను గ్రీన్ పార్టీగా మారుస్తా ఈ కాంగ్రెస్ పార్టీని అని పెద్ద పెద్ద వాదనలు చేస్తాడు. ఎందుకు ఈరోజు చెప్పిన మాటల మీద నిల్చోట్లేడు? మొత్తం ఒక డిక్టేటర్షిప్. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఏమని మాట్లాడతాడంటే మొత్తము దేశం మొత్తం కాలిపోయింది, ఉద్యమకారులకి యాక్టివిస్టులకి. రోహిత్ వేముల వాళ్ళ మదర్ని కలిసి ఇదే కాలేజ్లో మరణించిన రోహిత్ వేముల ఇన్స్టిట్యూషనల్ మర్డర్, ఆర్ఎస్ఎస్ చేసిన మర్డర్, బీజేపీ చేసిన మర్డర్ అని చెప్పిన రాహుల్ గాంధీ, ఈ కాలేజ్లో ఉన్న విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ ఈ కాలేజ్ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ ఎట్లా చేపిస్తుంది ప్రభుత్వం అని ప్రశ్నించాలని అనుకుంటున్నాం. కొంచెం కూడా బుద్ధి లేకుండా ఈరోజు ప్రభుత్వం అయితే వైఖరి చూపిస్తుంది. ప్లస్ ఒకటే రెస్పాన్స్, నిన్న పోలీస్ వాడిన ప్రతి లాఠీకి జవాబు 1,00,000 ఓట్లు మైనస్ అయితే చెప్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా ఎవరెవరైతే పర్యావరణం గురించి మాట్లాడుతున్నారో, విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడుతున్నారో అందరం చూస్తూనే ఉన్నాం. ప్రతి చోటుకి మీరు చేస్తున్న వైఖరి మొత్తం వెళ్తుంది. కాంగ్రెస్ హటావ్ అనే నినాదాన్ని మస్తు గట్టిగా తీసుకుంటాం. పోయిన ఎన్నికల్లో ఏదో రాహుల్ గాంధీ వచ్చి ఏదో భారత్ జోడో యాత్ర చేసి 2 సంవిధానాలు పట్టుకొని చేస్తే ఏదో ఊరుకున్నారు. కానీ ఈసారి ఏ పొలిటికల్ పార్టీని ముందుకి తీసుకొచ్చే ప్రసక్తే లేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఈ హెచ్సియులో విద్యార్థి సంఘాలు అన్నీ ఉన్నాయి కదా, కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు లేవా? ఎన్ఎస్యుఐ అని ఒక విద్యార్థి సంఘం ఉంది. నేను రాహుల్ గాంధీకి ఒకటే చెప్పాలని అనుకుంటున్నా, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి. ఇక్కడ ఒక స్టూడెంట్ యూనియన్ బాడీ ఉంటుంది. ఎన్నికలు అయితే దాని తర్వాత ఒక బాడీలో ఎలక్ట్ అవుతారు. దీంట్లో ఈ ఎన్నికలల్లో ఒక పొజిషన్ ఎన్ఎస్యుఐ వాళ్ళకి వచ్చింది. ఎన్ఎస్యుఐ ఇంకొక పార్టీతో కోఎలిషన్ పెట్టుకుంటే గెలిచిన దాని తర్వాత ఎన్ఎస్యుఐ నేషనల్ లీడర్ వచ్చిండు వీడికి. ఎన్ఎస్యుఐ ఏంది? కాంగ్రెస్ పార్టీది స్టూడెంట్ వింగ్. అది వచ్చి మేము మస్తు గర్వంగా ఫీల్ అవుతున్నాము, మేము చూసినారా ఎన్ఎస్యుఐని ఎక్కడనో తీసుకెళ్తున్నాము, అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి యూనివర్సిటీలో జెండా ఎగురుతుందని చెప్పిండు. అదే ఎన్ఎస్యుఐ ఈరోజు రేవంత్ రెడ్డి మాటలను ఖండిస్తుంది. అదే ఎన్ఎస్యుఐ ఈరోజు కంచెగచ్చిబౌలి గురించి మాట్లాడుతుంది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు రిప్లై ఇస్తలేడు? రాహుల్ గాంధీ ఎందుకు రిప్లై ఇస్తలేడు? మరి వీళ్ళేమంటున్నారు, ఇప్పుడు మీ అందరికన్నా దగ్గరగా వాళ్ళే ఉంటారు కదా, ఎన్ఎస్యుఐ వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారు, మరి కలిసారా రేవంత్ రెడ్డిని? ఏమైనా కలిసి మాట్లాడారా? లేకపోతే అసలు మీకు అవసరం లేదు, ఈ లాఠీలు మీ పైన పడాల్సిన అవసరం లేదు, కానీ తన్నులు తింటున్నారు ఎందుకంటే ఆ భూమి కోసం. అప్పుడు అసలు ప్రభుత్వాలు స్పందించాలి, కానీ స్పందించట్లే. అసలు ఎందుకంటారు? వీళ్ళు ఏమైనా వెళ్ళి మాట్లాడారా వాళ్ళతో? ఏంలే, పైసలు కావాలి. ఇక్కడున్న లోకల్ నాయకులందరికీ, రాష్ట్రంలో ఉన్న నాయకులందరికీ పైసలు కావాలి. ఒక మినిస్టర్ ఏమంటాడు, శ్రీధర్ బాబు, ఇక్కడ ఎవరైతే అలుమిని ఉన్నారో ఆయన ఏమంటాడు, ఒక్క ల్యాండ్ని కూడా ముట్టుకోమన్నట్టు మాట్లాడతాడు. అదే నెక్స్ట్ డే ఏమంటాడు రేవంత్ రెడ్డి, అదే అసెంబ్లీలో ఎక్కడైతే శ్రీధర్ బాబు మాట్లాడిండో దాన్ని కౌంటర్ చేస్తూ లేదు ఆడ నక్కలు ఉన్నాయి, అంత గుంట నక్కలు ఉన్నాయంట అని అంటున్నాడు. మొత్తం కాంట్రడిక్టరీ. పైసల కోసం ఏది పడితే అది చేస్తున్నారు. కొంచెమైనా అంటే విద్యార్థుల మీద జాలి కాదు, హక్కు ఇది.
హక్కు కాడ జాలి లేదు, ఏం లేదు. వాళ్ళ రైట్ని నువ్వు ఎట్లా తీసుకుంటావు? అదొక్కటే కాకుండా నువ్వు ఇక్కడ ఇష్యూ సరే ఎన్వైరన్మెంట్ది, మళ్ళీ భూమి పోతుంది, ఇదంతా ఒక ఎత్తు అయితే నువ్వు ప్రజాపాలన అని ప్రచారం ఎందుకు చేస్తున్నావు? నీది ప్రజాపాలన కాదు. లాఠీలతో ఏడ నడుస్తుంది ప్రజాపాలన? ఇది ఒక్కటే ప్రశ్న అంతే.